ఈ వీడియోలో ప్రతి హై స్కూల్ వారు అలాగే ఇంటర్మీడియట్ వారు ప్రేరణ సైట్లో ప్రేరణ రిజిస్ట్రేషన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. దాని కొరకు ముందుగా మనకు ప్రేరణ అంటే ఏంటి, ప్రేరణ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనబడుతున్నట్టుగా ఇక్కడ మీకు అబౌట్ ప్రేరణ పార్టిసిపేట్ అంటే ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది ఏంటి, ఎందుకు, ఎలా పార్టిసిపేట్ చేయాలండి. నేనైతే మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో వీటి యొక్క లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రేరణ రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గర మనకు స్టూడెంట్స్ యొక్క పూర్తి వివరాలు మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ విద్యార్థులకి మనము ఈ ప్రేరణ రిజిస్ట్రేషన్ ఫామ్ని చేయాలి అంటే మన పాఠశాలలో చదువుతున్నటువంటి 9, 10వ తరగతి లేదంటే ఇంటర్మీడియట్ అయితే 11th క్లాస్ 12th క్లాస్ వాళ్ళకి ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నట్లయితే స్పోర్ట్స్ కానీ ఏదైనా సింగింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నట్లయితే అలాంటి విద్యార్థుల్ని గుర్తించుకొని మన పాఠశాల నుంచి ప్రేరణని రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర పిల్లాడి యొక్క పూర్తి పేరు, ఇంటితో పేరు సహా, అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అలాగే జెండర్ దగ్గర స్టూడెంట్ యొక్క జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయాలి. చేసినాక ఇక్కడ క్లాస్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ సెలెక్ట్ క్లాస్ దగ్గర 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎలిజిబుల్ అనమాట ప్రేరణ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. హై స్కూల్ వాళ్ళైతే 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ వాడు అయితే 11th 12th క్లాస్ని, ఏ క్లాస్లో చదువుతున్న పిల్లాడు అయితే స్పెషల్ టాలెంట్ని గుర్తించారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇస్తూ అలాగే స్టూడెంట్స్ యొక్క పేరెంట్ ఫోన్ నెంబర్ కానీ స్టూడెంట్ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వాలి. అలాగే స్కూల్ బోర్డు దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ మీ పాఠశాల ఏ బోర్డుకి సంబంధించింది అయితే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సిబిఎస్ అయితే సిబిఎస్, ఐసిఎస్సి అంటే ఐసిఎస్, స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు, అదర్ అయితే అదర్. ఇవి ఏదైతే మీకు అప్లికేబుల్లో అవి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీ దగ్గర పిల్లాడి యొక్క కేటగిరీ వేయాలి. ఏదైతే పిల్లాడికి వర్తిస్తుందో అది కేటగిరీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ అంటే సిడబుల్స్ పిల్లాడు అయితే సిడబుల్ పిల్లాడి యొక్క వివరాలు ఎస్ఆర్ నో ఉంటుంది. ఎస్ఆర్ అయితే ఎస్ అంటే ఎస్, నో అంటే నో క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కొత్త జిల్లా ఏదైతే ఆ జిల్లాని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్స్ దగ్గర ఏ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ జిల్లా యొక్క హై స్కూల్స్ అలాగే కాలేజెస్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతుంది. మన పాఠశాల ఎక్కడుందో అది చూసుకొని మన పాఠశాలని మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ పిన్ కోడ్ మన పాఠశాల ఏ పిన్ కోడ్లో ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. లొకేషన్ ఆఫ్ ద స్కూల్ దగ్గర మన పాఠశాల యొక్క లొకేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. అలాగే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పెషల్ టాలెంట్ దగ్గర పిల్లడు ఏ టాలెంట్ అయితే మనం గుర్తించి ప్రేరణలో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఆ టాలెంట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఈ టాలెంట్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెలా, నేషనల్ లెవెలా, స్టేట్ లెవెలా, స్కూల్ లెవెలా అని మనం సెలెక్ట్ చేసుకొని టాలెంట్ పొజిషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే ఫస్ట్ వచ్చారా, సెకండ్ వచ్చారా, థర్డ్ వచ్చారా, పార్టిసిపేషన్ చేశారా అన్నది మనం ఏదైతే పొజిషన్ పిల్లాడికి దక్కిందో ఆ పొజిషన్ని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ టాలెంట్ నెంబర్ 2 దగ్గర కూడా ఏదైతే సెకండ్ టాలెంట్ ఏమైనా ఉన్నట్లయితే అలాగా 4th టాలెంట్ వరకు మనం వేసిన తర్వాత ఇక్కడ చివరిలో మెడికల్ ఇష్యూస్ ఇఫ్ ఎనీ పిల్లాడికి ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి యొక్క వివరాలు ఇందులో నేను ఫిల్ చేసి కింద నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ దగ్గర ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు పేరు లేదంటే కాలేజ్ అయితే వాటి ప్రిన్సిపల్ యొక్క పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడ అలాగే హెచ్ఎం గారు మొబైల్ నెంబరు లేదా ప్రిన్సిపల్ యొక్క మొబైల్ నెంబరు, ఇక్కడ పాఠశాల అయితే పాఠశాల, కాలేజ్ అయితే కాలేజ్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసినాక కిందన ఇక్కడ హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ అండ్ వై అని అడుగుతుంది. ఇక్కడ పిల్లాడి యొక్క అభిప్రాయం మనం రాయాల్సి ఉంటుంది. పిల్లాడు ఎవరిని రోల్ మోడల్గా తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నారని కొన్ని సెంటెన్స్ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసినాక ఇక్కడ కిందన ఎంటర్ క్యాప్చర్ కోడ్ ఉంటుంది. ఈ పక్కన ఉన్నటువంటి క్యాప్చర్ కోడ్ని మనం యథావిధిగా ఇక్కడ క్యాప్చర్ కోడ్ని ఎంట్రీ చేసినాక కింద నాకు ఇక్కడ మనకు ఐ కన్ఫర్మ్ దట్ ద అబౌవ్ గివెన్ డీటెయిల్స్ ఆర్ జెన్యూన్, ఇదన్నీ కరెక్ట్గా నేను ఇచ్చినటువంటి కరెక్ట్ అయిన సమాచారం అన్నట్లయితే వాటిని మనం టిక్ మార్క్ చేసుకొని రిజిస్ట్రేషన్ అని ఉన్న దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇంతటితో ఈ విద్యార్థి యొక్క
ప్రేరణ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా 9, 10 తరగతి విద్యార్థులు అలాగే 11, 12 చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క స్పెషల్ టాలెంట్ ఏమైనా గుర్తించినట్లయితే వారి యొక్క వివరములను ప్రేరణ రిజిస్ట్రేషన్ని ఈ విధంగా కంప్లీట్ చేయవచ్చు.